హలో ఆల్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి లైహా వాళ్ళైతే డ్యాన్స్లో సెలెక్ట్ అయ్యారు. సో హీరోల్ డ్రెస్ కోడ్ వచ్చి వైట్ ఫ్రాక్ అండ్ లైహా డ్రెస్ కోడ్ వచ్చి బ్లూ జీన్స్ విత్ బ్లాక్ టాప్. ఇంట్లో ఆల్రెడీ మిక్స్డ్ వైట్ కలర్ ఫ్రాక్ ఉంది, కానీ హీరోల్ అయితే ఫుల్ వైట్ ఫ్రాకే కావాలి, నాకు ఈ మిక్స్డ్ కలర్ వద్దు అనింది. వాళ్ళ డాడీ అయితే న్యూ ఫ్రాక్ తీసుకో అన్నారు. తను వర్క్ లో బిజీ ఉండడం వల్ల నన్ను తీసుకెళ్ళమన్నారు షాపింగ్ కి. సో వీ గోట్ రెడీ ఫర్ షాపింగ్ అండ్ ఇనిషియల్లీ కమన్ బజార్ వెళ్దాం అనుకున్నాం, అక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఆటో అతను అన్నాడు కమన్ బజార్ వాజ్ ఫుల్లీ బిజీ, ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. అందరూ ఇలాగే ఇండిపెండెన్స్ డే కోసం కాస్ట్యూమ్స్, ఫ్లాగ్స్ ఇవన్నీ కొనడం కోసం పేరెంట్స్, కిడ్స్ ఇట్లా వెహికల్స్ అన్ని ఇలా కమన్ బజార్ మొత్తం నిండిపోయింది. హాఫ్ అన్ అవర్ పట్టింది మేము ఆ ట్రాఫిక్ నుంచి బయటకు రావడానికి అని ఆటో అతను చెప్పేసరికి మేమైతే ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. సో వి వెంట్ ఫర్ ట్రెండ్స్. రిలయన్స్ ట్రెండ్స్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే అక్కడ డెఫినెట్ గా మనం అనుకునే కలెక్షన్ అయితే ఏదో ఒకటి దొరుకుతుంది అండ్ దట్ టు ఇన్ వెరీ లెస్ ప్రైస్, అంటే రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. సో ఫస్ట్ అయితే లైహా బ్లాక్ షర్ట్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేసాము. ఫుల్ బ్లాక్ అనుకున్నాం కాబట్టి గర్ల్స్ టీ షర్ట్స్ లో ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉండింది. బాయ్స్ లో అయితే 3 to 4 ఉన్నాయి. బాయ్స్ అయినా సరే కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాము ఇనీషియల్లీ, బట్ తనకు అది నచ్చలేదు అన్నారు. అంటే పిల్లల సంగతి ఇంక మీకు తెలిసిందే కదా, దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి నచ్చిందే తీసుకోవాల్సి వస్తుంది. లేదు మనకి నచ్చింది తీసుకోవాలంటే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మనం వెళ్ళి రావడం బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ లైహా తీసేది బాయ్స్ మోడల్ అనమాట. సో ఇంకా మేము ఫస్ట్ తీసిన టీ షర్ట్ పక్కన పెట్టేసి హీరోల కోసం ఫుల్ వైట్ ఫ్రాక్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఫుల్ వైట్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ 1 వైట్ అండ్ పింక్ ఉంది. ఫుల్ వైట్లో నాకైతే ఇదే నచ్చింది అండ్ ఇదొక వైట్ అండ్ పింక్ హీరోలు ట్రై చేస్తా ఉంది, బట్ పెట్టుకొని చూసింది షీ ఈజ్ నాట్ మచ్ సాటిస్ఫైడ్. సో ఫస్ట్ ట్రై చేసిన వైట్ ఫ్రాక్ని మేము ఫైనలైజ్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ ఒక వైట్ లెగ్గిన్ కూడా చూస్ చేసాము. ఎందుకంటే హీరోల్ సైజ్లో అది ఓన్లీ 7 years వరకు ఆ ఫ్రాక్ ఉంది, నెక్స్ట్ సైజ్ లేదు. దట్స్ వై ఐ టుక్ లెగ్గిన్ ఆల్సో. ట్రయల్కి ఇంత బిల్డప్ ఇస్తే నెక్స్ట్ డే రెడీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే బిల్డప్ ఏంటో మీరు చూడండి, వెయిట్ అండ్ వాచ్. ఎప్పటికంటే లైహా అయితే ఈసారి షాపింగ్ చాలా ఎంజాయ్ చేసింది. ఐ డోంట్ నో వై. లైహా ఇంకొక పింక్ టాప్ కూడా కావాలనింది. సో వి టుక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ తర్వాత మేము ఒక ఫుట్వేర్ షాపింగ్ కూడా చేసాము. దట్ విల్ బీ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఆఫ్టర్ దట్ వీఆర్ బ్యాక్ టు హోమ్. పిల్లలకి డిన్నర్ టైం అయితే అయిపోయింది కాబట్టి వాళ్ళని ఇంట్లో పెట్టేసి అగైన్ వాళ్ళు టాటూస్ అండ్ ఫ్లాగ్స్, బ్యాడ్జెస్ అడిగారు. సో నేనైతే వాటి షాపింగ్ కోసం కూడా వెళ్ళాను. సో కిడ్స్ అయితే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి డిన్నర్ పెట్టేసిన తర్వాత నేను రీనీ కలిసి బ్యాడ్జెస్ అండ్ ఫ్లాగ్స్ తీసుకోవడానికి వెళ్ళాను. సో ఇవి నేను వాళ్ళ కోసం తీసుకున్నవి. సో హియర్ యూ గో ఫర్ ద ఫైనల్ లుక్.